ఏంటి అక్క మీదకి చూస్తుంది, మ్యాంగోస్ చూస్తుంది అనుకుంటున్నారా? కాదు, మంకీస్ ని చూస్తున్నాను. వాటిని చూస్తే అసలు ఏమైందంటే మధ్యాహ్నం టైంలో మా శ్రీకి భోజనం తినిపిస్తున్నాను. బాల్కనీ డోర్ ఓపెన్ అయ్యేసరికి కోతులు ఇంట్లోకి వచ్చి మరి ఫ్రిడ్జ్ పైన ఉన్న మిక్చర్ నువ్వుల లడ్డు తీసుకుని బాల్కనీ ఎలా వచ్చింది నాన్న అంటే నా కొడుకు ఇలా చెప్తున్నాడు. మా శ్రీ కోతి కోతి అని చెప్తున్నాడు. వెంటనే చూసేసరికి బయట బాల్కనీ కూర్చుని ఉన్నాయి. నాకైతే గుండు గుబ్బేల మంది. వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తా. మరి చిన్నగా ఓపెన్ చేసి ఒక బనానా అయితే వేసాను. అంతలో ఇంకో కోతి అయితే వచ్చింది. వచ్చి ఏం చేసి బాల్కనీలోకి రావడానికి అనదర్ డోర్ అయితే ఉంది, అందులోకి వెళ్లి మరి బాల్ తీసుకు బాల్కనీలో ఉన్న బైక్ కవర్ ని ఓడగొట్టి ఆడుకుని మరి వెళ్ళిపోయాయి. రోజుల తర్వాత 2 కోతులు కొందరు ఫ్రెండ్స్ ను కూడా తీసుకొచ్చాయి. బాల్కనీలో చండాలం కూడా చేసేసాయి. తోకలేని పెట్టే 90 ఊర్లు తిరుగుతుందనే సామెత కన్నా తోకలేని కోతి 90 ఇల్లు తిరుగుతుందనే సామెత ఈ కోతిని చూస్తే రాయాలని. ఇలాంటప్పుడు దరిద్రాన్ని దగ్గర చుట్టం నేను అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం పవర్ కూడా లేదు. సమ్మర్ వస్తే చాలు, సమ్మర్ స్పెషల్ కింద డిస్కౌంట్ అయితే మాకు ఉంటుంది. మంత్లీ 1 టైం కరెంట్ అయితే తీసేస్తాం. ఎండకి మామిడి పళ్ళు మగ్గిన లేక కరెంట్ లేక మేము మగ్గిపోయాం. బయట బాల్కనీలోకి వెళ్దామంటే కోతులు అయితే ఉన్నాయి. అవి వెళ్ళిపోయాక బాల్కనీ మొత్తం క్లీన్ చేసి చింతపట్లు అయితే వాళ్ళ నాన్న ఎప్పుడో తెచ్చారు. అవి అయితే చేస్తున్నాం. కరెంట్ లేదని చెప్పి వీడియో చేయలేను కదా. మా స్త్రీని చింతపట్లు వలవడానికి హెల్ప్ చేయరా అంటే ఓవరాక్షన్ చేస్తాను, వీడియో తీసి పెట్టాను చూడండి ఎలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు. కరెంట్ రాలేదు కానీ మా ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చేసారు.